ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను భువనేశ్వర్ నుండి బెంగళూరుకు ఫ్లైట్లో వెళుతున్నప్పుడు లక్కీగా నాకు విండో సైడ్ సీట్ దొరకడం వల్ల డే టైం ట్రావెల్ అయినందువల్ల ఈ వీడియోస్ని నేను మీతో షేర్ చేసుకోగలుగుతున్నా. ఇది భువనేశ్వర్లో ఫాస్ట్గా రన్వే మీద ప్రయాణం చేస్తున్నటువంటి ఫ్లైటు. అది ఎప్పుడు పైకి లేసిందో కూడా నాకు తెలియలేదు. అది చూడండి, పైకి లేచేసింది ఆల్రెడీ. మేఘాలకు దగ్గరగా వచ్చే కొద్దీ భూమి ఒక గూగుల్ మ్యాప్ లాగా చూడండి ఎలా కనబడుతూ ఉందో. చూడండి, మేఘాలు ఒక పొర దాటేసి పైకి వెళ్ళిపోయిన తర్వాత మేఘాల పైన మనం ఉన్నాం అనమాట. మన పైన ఇంకొక మేఘాల పొర కూడా ఉంది. అంటే నేను కొంత ఎత్తు వరకు మేఘాల పొరల పొరలుగా ఉంటాయి కదా. చూడండి, ఒక పొరను దాటిన తర్వాత చూడండి మేఘాలు ఎలా కనబడుతున్నాయో. భూమి అయితే మనకు ఏమాత్రం కనపడదు. రెండు మేఘాల పొరల మధ్యలో ఇప్పుడు ఫ్లైట్ ప్రయాణం చేస్తున్నప్పుడు ఇలా ఉంటుందన్నమాట. చూడండి, పైన స్కై బదులు మేఘాలే కనపడుతూ ఉంటాయి పైన కూడా. గంటకు 450 కిలోమీటర్లు వేగంతో ప్రయాణం చేస్తున్నా కూడా అది చూస్తే అసలు ఫ్లైట్ నిలబడిపోయిందా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. కానీ ప్రయాణం మాత్రం చాలా వేగంగా జరుగుతూ ఉంటుంది. చూడండి, అసలు కదులుతూ ఉన్నట్టుగానే లేదు అది. కాసేపు అయ్యాక ఈ రెండవ పొరను కూడా దాటేసి ఫ్లైట్ పైకి వెళ్ళినప్పుడు ఇంకా మేఘము అనేది ఉండదు. అంటే కొంత ఎత్తు వరకు మాత్రమే ఈ మేఘాలు ఉంటాయి కాబట్టి మనకు కనబడదు. ఆ తర్వాత శూన్యం, మనకి ఏం కనబడదు. ఒక బ్లూ కలర్లో ఉండే స్కై మాత్రమే కనబడుతూ ఉంటుంది క్లియర్గా. సన్ కనుక ఉంటే ఆ టైంలో సన్ కనబడతాడు, సూర్యుడు కనబడతాడు. బెంగళూరుకి ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చేసాము. మళ్ళీ ల్యాండ్ అవుతుంది. అందరూ సీట్ బెల్ట్ సర్దుకోండి అని అనౌన్స్మెంట్ చేస్తున్నారు. చూడండి, విమాన ప్రయాణం చేసేటప్పుడు భూమి ఎలా కనబడుతుంది, ఆకాశంలో ఎలా ఉంటుంది అనే సందేహాలు ఉండేటువంటి వారికి కొంచెం ఒకసారి షేర్ చేసుకుందామని వీడియో పెడుతున్నాను. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. అది ఒక్కసారి ప్రయాణం చేస్తే ఎంజాయ్ చేయొచ్చు మీరు కూడా. అది డే టైం అయితేనే పర్టికులర్గా ఇవన్నీ కూడా చూడగలము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.